గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు వైసీపీ నాయకులకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొక్కేయాలని చూస్తే ఊరుకోబోనని, మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో ఉన్న వాళ్లు టీడీపీలో చేరాలని, అలా చేయకపోతే ఎన్నికల తర్వాత మీ కథ చూస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా తాను ఓపెన్ చేస్తానని తేల్చి చెప్పారు. గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై ఇరు పార్టీల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం తెచ్చుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ, లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తలిచ్చి సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్ బుక్ క్లోజ్ చేశాడమా గానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పింది కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నా. ఇది ఊరికే మాట కాదు, ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు వైసీపీ నాయకులకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొక్కేయాలని చూస్తే ఊరుకోబోనని, మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో ఉన్న వాళ్లు టీడీపీలో చేరాలని, అలా చేయకపోతే ఎన్నికల తర్వాత మీ కథ చూస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా తాను ఓపెన్ చేస్తానని తేల్చి చెప్పారు. గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై ఇరు పార్టీల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.